ముందుగా ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభు పేరిటి సంఘంని అంతటికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇక్కడ బీటీహెచ్ చేసిన వాళ్ళు, డిటిహెచ్ చేసిన వాళ్ళు, పాస్టర్లు, బిషప్లు, ఆర్చ్ బిషప్లు మధ్యలో పైగా మొట్టమొదటి ప్రసంగం అవ్వడం సంతోషకరము. అలాగే మొదటిసారి చెప్పడం అనేది ఇంతమంది మధ్యలో 12,000 మందికి పైగా నేను పేషెంట్లు చూస్తున్నాను. కానీ ఒక సంఘం మధ్యలో నుంచొని దేవుడి మాట మొట్టమొదటిసారిగా చెప్తున్నది ఇదే సందర్భం అనేది. అందుకని ఏమైనా తప్పులు చెప్పినా, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక క్షమించండి ముందుగానే అడుగుతున్నాం. ఈరోజు మనం ఇక్కడికి ఏర్పడినటువంటి సందర్భం థ్యాంక్స్ గివింగ్ సర్వీస్, అంటే కృతజ్ఞతను తెలుపుకునేటటువంటి ఒక కూడిక. కృతజ్ఞత ఎవరికి చెప్పుకుంటున్నాం? మనం దేవునికి చెప్పుకుంటున్నాం. మన సంఘంలో ప్రసంగం చేసేటప్పుడు నందగారి మొట్టమొదటి మాట ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎప్పుడూ మంచివాడే. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అంటే దేవునికి కృతజ్ఞత చెప్పడం అనేది ఒక మంచి సంస్కారాలలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి విషయాలలో ఒక ప్రాథమికమైనటువంటి విషయం అన్నమాట కృతజ్ఞత తెలియజేయడం అన్నది. వెన్ వీ థ్యాంక్ ద లార్డ్ ఆర్ అక్నాలెడ్జ్ హిమ్, దేవునికి మనం కృతజ్ఞత చెప్పేటప్పుడు ఆ చెప్పేటటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హానర్ టువర్డ్స్ గాడ్. దేవునికి మనం యొక్క విధేయతను చూపించేటటువంటి ఒక అంశం కృతజ్ఞత చెప్పడం దేవునికి అనేది. మనం ఆయన పట్ల చూపించేటటువంటి విధేయతకి నిదర్శనం అవుతుంది మొదటిది. రెండోది, ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు గెట్ మోర్ ఆఫ్ హిస్ గుడ్నెస్. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన దగ్గర నుంచి లబ్ధులు ఇంకా ఎక్కువ పొందుకోవడానికి మన కృతజ్ఞత అనేటటువంటిది ఒక ఆయుధంగా, ఒక సాధనగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే బైబిల్లో మనకి కృతజ్ఞత పొందడం వల్ల కీర్తనల గ్రంథం 67వ కీర్తన 6వ అధ్యాయం చదివితే, ద బైబిల్ సేస్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ దెన్ దట్ ద ఎర్త్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ఈల్డ్ అంటున్నాడు. అంటే భూమి ఇంకా ఎక్కువగా ఫలమునిస్తుంది, అధికముగా భూమి ఫలమునిస్తుంది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం క్లియర్గా చూస్తే ద ఎర్త్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ఈల్డ్ అని ఉంది. తెలుగులో అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును అని ఉంది. దేవుడు మమ్మను ఆశీర్వదించును, భూమి మరియు ఫలం ఇచ్చును అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే ద ఎర్త్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ఈల్డ్ అని ఉంది. అంటే ఈల్డ్ అంటే ఫలము, దిగుబడిని పెంచుతుంది. కృతజ్ఞత కలిగి ఉండేటటువంటి హృదయం, ముఖ్యంగా కృతజ్ఞత కలిగి ఉండేటటువంటి హృదయం మన హృదయాన్ని ఎలా మారుస్తుంది అంటే గర్వం లేని హృదయంగా మారుస్తుందంట. మనం ఎంతో కష్టపడిపోయి, ఎంతో ప్రయాసపడిపోయి, నేను ఈ విజయం సాధించాను, నేను డాక్టర్ని అయ్యాను, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే నాకు మంచి కుటుంబం ఏర్పడింది అని మనం భావించవచ్చు. కానీ దేవుని కృప లేకపోతే అవేమీ మన వల్ల సాధ్యం కాదు. చాలామంది కూలి వాళ్ళు ప్రతిరోజు కాయ కష్టం చేసుకుని బ్రతికేవారు ఉంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడినా అదే జీవితాల్లో ఉండిపోతున్నారు. అంటే ఇంకా ఏదో నేను ఎప్పుడూ చింతలోనే ఉంటున్నాను, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటున్నాను, నేను ఈ పరిస్థితుల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తామని ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన వారు అయి ఉండొచ్చేమో. దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుడే నాకు ఈ మంచి చేయబోతున్నాడు, చేస్తాడు అని మనం నమ్మినప్పుడు, ఆయన కృతజ్ఞతా భావాన్ని మనం వ్యక్తపరిచినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు మేలులు చేస్తాడు అన్నమాట. దీనికి ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుదాం. సుప్రియ, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేసిను, రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారిని మిమ్మల్ని చేసిన. ఎజికేలు 34:27. మరియు అవి అరణ్యములో ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారి దేశంలో నిర్భయంగా నివసించరు. సరిపోతుంది. నేను వారి కాడికట్లను తెంపి
వారి దాసులుగా చేసి వారి చేతిలోని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇక్కడ అలా మనం ఎంతో కష్టపడిపోయి మనం ఎంతో ప్రయాసపడిపోయి ఇంత మంచి స్థితి మనకు వచ్చేసింది ఏమోననేటటువంటి గర్వం ప్లేస్లో మనం దేవుని పట్ల కృతజ్ఞతగా కలిగి ఉండాలి అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఆనాడు ఇజ్రాయేలీలో నడుస్తున్నప్పుడు, అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఇది మా వల్లనే సాధ్యమైంది అని ఇజ్రాయేలీలు అనుకున్నారు. నిజంగా ఇజ్రాయేలీలు మమ్మల్ని నడిపించేది మీరు మాత్రమే అని అనుకున్నప్పుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుని కృపచేతనే వాళ్ళు ఆ రోజు సాధించగలిగారు. అటువంటి కృపని, అటువంటి ఆలోచనని, జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దాని కీర్తనలో 106:1, 106వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అక్కడ క్లియర్గా చెప్తున్నారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. కీర్తనకారుడు దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నారు. అలాగే బైబిల్ హోల్ గాస్పెల్లో టోటల్గా తీసుకుంటే కృతజ్ఞత సందర్భం మనకి కీర్తనలోనే కాకుండా తెస్సలీయులకు రాసిన పత్రిక, తెస్సలీయులు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం తీయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయముల్లో దేవుని చిత్తము. ఇలాగు చేయటం వల్ల మీ విషయంలో దేవుని చిత్తము అని తెస్సలోనికల పత్రికల్లో 5వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే యాకోబు పత్రిక, యాకోబు మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షను ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. శోధనలో పడేటప్పుడు ఆ శోధనని మహా ఆనందమని ఎంచుకొనిడి అని చెప్తున్నారు. అయ్యో నాకు ఈ శోధన వచ్చిందే, ఎందుకు నాకే ఈ శోధన వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అనుకోకుండా ఆ వచ్చినటువంటి కష్టాన్ని అది మహా ఆనందం అని భావించమని ఇక్కడ యాకోబు 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వచ్చినటువంటి శోధనని మనం మహా ఆనందం అని చెప్పి భావించాలని చెప్తున్నారు. కృతజ్ఞత అనేది ఇక్కడ ఒక ఆయుధంగా మనం వాడుకోవాల్సి ఉంటుంది అంటే అది ఆటోమేటిక్గా కృతజ్ఞత అనే హృదయం కలిగినప్పుడు కృతజ్ఞత మనకు ఆయుధంగానే ఉంటుంది. ఎందుకంటే గర్వం అనేది మనలో నుంచి చెరిగిపోతుంది కాబట్టి, గర్వం అనేది డివైన్ క్వాలిటీ కాదు కాబట్టి, అది ఈవిల్ క్వాలిటీ కాబట్టి మనలోనికి ఈవిల్ రాకుండా ఉండడానికి కృతజ్ఞత అనేది ఒక ఆయుధంగా, ఒక ఆర్మర్లో మన చుట్టూ కవచంలా ఉంటుంది అనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే జీసస్ క్రైస్ట్ మనకి ఆయన కృతజ్ఞతలు దేవుడితో చెప్పిన సందర్భాలు కాసేపు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. ఇక్కడ కృతజ్ఞతలు ఆయన ఎప్పుడు చెల్లించాడు అంటే ముందుగానే చెల్లించేశాడు. జరగబోయేటటువంటి గొప్ప కార్యమునకు ముందుగానే మనకి యేసుక్రీస్తు వారి తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు ముందుగా చెల్లించడం మనం చూసాం. ఇది ఆల్రెడీ మనం గత 2 ఆదివారాలలో నందగారి చేత మనం సంఘంలో వాక్యంలో విన్నాం. ముందుగా చెప్పేవాళ్ళు ఉంటారు, కష్టంలో శోధనలో జరుగుతున్నప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు, శోధన అయిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు ఉంటారు అన్నది మనం వాక్యంలో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం గత 2 ఆదివారాల్లో. ఇక్కడ ముందుగా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఆహారం పంచేటప్పుడు, ఆహారం తీసుకునే ముందుగానే కృతజ్ఞతలు చెప్పడం మనం చూసి ఉన్నాం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఇంకొక యోహాను సువార్త నుంచి 11వ అధ్యాయము 41వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నారు.
ముందు మత్తయి సువార్తలో ఆహారం పంచిపెడుతున్నప్పుడు 5,000 మంది కొంద మీద ఆహారం పంచిపెడుతున్నప్పుడు ముందుగా కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడ లాజర్, చనిపోయిన లాజర్ని లేపడానికి ఆయన చేసినటువంటి ప్రార్థన విన్నందుకు, ఇక్కడ ఒక కార్యం జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. అలాగే లాస్ట్ సప్పర్లో, దేవుడు ఇంకా వెళ్ళిపోతూ ఉన్న సమయంలో లాస్ట్ సప్పర్లో మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో నుండి మీరు అందరూ త్రాగురి అని చెప్పారు. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్తున్నారు. నూతన నిబంధన కోసం చెప్తున్నారు అనమాట. అక్కడ అంటే యేసు అక్కడ ఇక్కడ డ్యూరింగ్ థ్యాంక్స్ గివింగ్, డ్యూరింగ్ అన్నది ఇక్కడ మనకు కనపడుతుంది. రక్తం ఇస్తూ ఉండగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అన్నది మనకు కనపడుతుంది. అంటే 3 సందర్భాలు మనం ఇక్కడ 3 వచనాల్లో తీసుకున్నాం. ముందుగా చెప్పడం, అక్కడ రొట్టెల్ని పంచిపెడుతున్నప్పుడు ముందుగా చెప్పడం ఒకటి, లాజర్ని గుహలో నుంచి లేపడం, ఆ బండరాయి జరిగిన వెంటనే నా ప్రార్థన ఆలకించి మీరు నాకు సమాధానం చెప్పారు అని తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు చెప్పడం. 3వ సందర్భం డ్యూరింగ్, మధ్యలో కృతజ్ఞతలు చెప్పడం. ఈ 3 సందర్భాలను చూస్తున్నాం. ఇదే లాస్ట్ సప్పర్లోనే దేవుడు కృతజ్ఞత చెప్పడం. అదే విషయాన్ని లూకా గారు కూడా చెప్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 17, 19 వచనాలు చదవండి. ఇదే విషయాన్ని మత్తయి గారు ఏదైతే చెప్పారో, మళ్ళీ చెప్పండి. ఆయన గిన్నె ఎత్తి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి. సరిపోద్దండి. అక్కడ మనం మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఏదైతే చూసామో అదే ఇక్కడ లూకా సువార్తలో కూడా ఆ లాస్ట్ సప్పర్లో దేవుడు మన కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 13 చదవండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మును శోధనలో నుండి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించిన. సరిపోద్దండి. మనుషులు అపరాధములు మీరు క్షమించి ఉన్న ప్రకారము పరలోకమునందున్న మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్తున్నాడు. అంటే దేవుని కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏదో నువ్వు పెదాల మీద పప్పలాగా థ్యాంక్ యూ లార్డ్ దేవా, మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రము అని చెప్పినంత మాత్రాన అది మన కృతజ్ఞత భావంతో కలిగి ఉన్న హృదయం కాదు. కానీ మన చూపించేటటువంటి ఆయన 10 ఆజ్ఞలు కాకుండా యేసుక్రీస్తు వారు ఇచ్చిన 2 అదనపు ఆజ్ఞలు, వాటిని కండెన్స్ చేసి చెప్పినటువంటి ఆజ్ఞలు మనం గైకొని జీవించినప్పుడు అది కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నవారిగా మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకోగలుగుతాం. నాకు హృదయంలో కృతజ్ఞత ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, నేను మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఆ గిఫ్ట్ అంతా కవర్ చేసేసి ప్యాక్ చేసేసి ఆ గిఫ్ట్ని నేను ఇంట్లోనే పెట్టుకుచ్చుకుంటే నేను మీకు గిఫ్ట్ ఇచ్చినట్టు ఎలా అవుతుంది? ఇంట్లోనే ఉంచుకుంటాను ఆ గిఫ్ట్ని, నేను ఎవరికి ఇవ్వను తీసుకొచ్చి. నేను మీకు కృతజ్ఞతగా ఉన్నానని మీకు ఎలా తెలుస్తుంది? తెలియాలి అంటే అది మనం వాళ్ళకి ఇవ్వాలి. మనం ఎంత అందంగా ప్యాక్ చేసి ఉండొచ్చు, దానికి కవర్లు కట్టి ఉండొచ్చు, బెస్ట్ విషెస్ ఫ్రమ్ అని రాసి ఉండొచ్చు, మంచి మార్కర్ చమ్కీ పెన్తో రాసి ఉండొచ్చు, మంచి కవర్ సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు, కానీ లాస్ట్కి ఇవ్వలేదు మనం. అంటే అలా మన పక్కనున్న సహోదరుడి పట్ల మనం చూపించేటటువంటి ప్రేమను బట్టి, క్షమను బట్టి, దేవుని పట్ల చూపించేటటువంటి విశ్వాసాన్ని బట్టి, 3 విషయాలను బట్టే
మనం దేవునికి కృతజ్ఞతగా ఉన్నాము అన్న విషయాలు బహిర్గతం అవుతాయి. వీళ్ళ కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వ్యక్తులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ట్రూత్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ అన్ ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్, బట్ ట్రూత్ ఈజ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ ద గాడ్ అంటున్నారు. అంటే సత్యము అనేది మన ఏదో మేధస్సును ఉపయోగించేసి మనం అన్వేషించేసేది కాదు, కానీ సత్యం అనేది భగవంతుడి నుంచి మాత్రమే, దేవుడి నుంచి మాత్రమే వెడలుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తాం. లాస్ట్కి ఇక్కడ మనం దేవుని కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు తినకముందు, లాజర్ని లేపినప్పుడు, లాస్ట్ సప్పర్ అప్పుడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం మనం చూసాం. ఇటువంటి హృదయం మనకు ఉండాలి. దేవుని వంటి హృదయము, క్రీస్తు వంటి హృదయం మనకు ఉండాలి. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదివి ముగించేసుకుందాం. ఇంకొక 2 అధ్యాయాలు చదివి 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. వి షుడ్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తున్నారు. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవడును? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. అలాగే ఫిలిప్పీలు 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అని చెప్తున్నారు. ఇక్కడ 2 వేరువేరు గ్రంథాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోను, అలాగే ఫిలిప్పీలు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా క్రీస్తు యేసునకు కలిగినటువంటి హృదయమును మీరును కలిగి ఉండి అని చెప్తున్నారు. ఇక్కడ కృతజ్ఞతతో కలిగి ఉండడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే దేవుని కృపలో మనల్ని నిలబెడుతుంది. దేవుని యొక్క కృప ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే అది అందరూ పొందుకోలేము. మనం ఆయనలో నమ్మకం కలిగి ఉండి క్రీస్తు యేసులో మనం జీవించి ఉన్నప్పుడు మనం కృతజ్ఞతగా పూర్వకంగా జీవిస్తున్నటువంటి కోవలోకి చెందిన వారమై ఉంటామని ఇంతటితో ముగిస్తున్నాను. ఇటువంటి అవకాశం బాప్తిసం ఇచ్చి 21 రోజులు పూర్తయింది అంతే. ఇంకా బైబిల్ అంతా కూడా నేను చదవలేదు. కొన్ని అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ సడన్గా చెప్పారు, ఒక వారం ముందు చెప్పాలి అని, 15 రోజుల ముందు. ఎలా చెప్పాలి ఏంటి అని ట్రై చేశాను. దేవుడి చిన్న ప్రార్థన దీవించిన గాక. ఆమేన్.